బిగ్ బాస్ వాళ్ళు ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు మామా. సీజన్ 8లో ఎవరు ఎందుకు అరుస్తున్నారో, ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో, ఎవరొచ్చి హగ్గులు ఇచ్చి ఓదార్చుతున్నారో అంతా గందరగోళంగా ఉంది. ముఖ్యంగా ఏదో హగ్గింగ్ కన్సోలింగ్ కాంటెస్ట్ పెట్టినట్టు సోనియా ఆ అన్నా ఊ అన్నా మేమున్నామంటూ నిఖిల్ పృథ్వీ ఇచ్చే హగ్గులతో చూసేవాళ్లు తెగ సిగ్గైపోతున్నారు. హౌస్లో గందరగోళం, మితిమీరిన డైలాగులు, లిమిట్లెస్ గా ఉండే ఆటగాని కామెడీగాని మచ్చుకైనా కనిపించటం లేదు. ఫస్ట్ 2 వారాలు శేఖర్ భాష తన కుళ్ళు జోకులతోనైనా ఏదో నవ్వించటానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు ఆ జోక్ అన్నమాటే బీబీ హౌస్ లో బ్యాన్ అయినట్టు కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్నారు. అందుకే కామెడీతో పాటు కొంచెం బ్యూటీ టచ్ ను కూడా యాడ్ చేయబోతున్నారట. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 4 పంపించబోతున్నారు. అందులో 3 కామెడీ చేయడానికైతే ఒకరు మాత్రం హాట్ బ్యూటీ అని టాక్. ఇంతకీ ఎవరా 4? వీరితో రేటింగ్ పెరుగుతుందా? ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ 2.0 చేస్తారా? భారీ అంచనాలతో బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది. ఇక లాంచింగ్ ఎపిసోడ్ కు ఏకంగా 18.9 టీఆర్పీ తెచ్చుకొని బిగ్ బాస్ చరిత్రలోనే హైయెస్ట్ టీఆర్పీని దక్కించుకుంది ఈ సీజన్ లిమిట్లెస్ అంటూ తెగ ఓదరగొట్టారు హోస్టు నాగార్జున. కానీ హౌస్ లో అంతా లెస్ గానే ఉంది. గొడవలు, అరుచుకోవటం, హగ్గులు చేసుకోవటం మాత్రమే లిమిట్లెస్ గా కనిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఢమాల్మంది. 2వ వారంలో వీకెండ్ ఎపిసోడ్ కి 5.55 టీఆర్పీ రాగా వీక్ డేస్ ఎపిసోడ్స్ కి 4.09 టీఆర్పీ వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంత ఇరిటేట్ చేస్తున్నారో అని. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్ళు పక్కా టాప్ 5లో ఉంటారు అనుకున్న కంటెస్టెంట్స్ అయిన బేబక్క, శేఖర్ భాష, అభయ్ వరుస పెట్టి బయటకు వెళ్లిపోయారు. కొద్దో గొప్ప శేఖర్ భాష ఉన్న 2 వారాలు కామెడీ చేసేవాడు. కానీ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ లో కామెడీ బ్యాన్ చేసినట్టు అయిపోయింది. దీంతో షో అంతా చప్పగా సాగుతోంది. అలా అయితే షో అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ అయిన బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేశారు. గత సీజన్ లాగానే ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ 2.0ను నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈవెంట్ ఉండబోతోంది. అయితే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్టుపై ఓ క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొత్త వారికే అవకాశమిచ్చారు. కానీ సీజన్ 8లో మాత్రం 1 లేదా 2 కొత్త కంటెస్టెంట్లు మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మిగిలిన వాళ్లు అందరూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లే. ఇప్పటికే యాంకర్ హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఇక ఆ లిస్టులోకి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ నయని పావని కూడా చేరింది. లాస్ట్ సీజన్లో కూడా నయని వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇచ్చింది. కానీ వెళ్లిన 1 వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది నయని. ఇలా వెళ్లి అలా వచ్చేసింది అప్పుడు పావని. టాస్కులు, డాన్సులు, ఆటలు ఇలా ప్రతి దానిలోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వెళ్లిన వారంలోనే ఇంటికొచ్చేసింది ఈ హాట్ బ్యూటీ. పైగా నయని పావని అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద దుమారమే రేగింది. అందుకే సీజన్ 8లో మరోసారి నయనికి అవకాశమిస్తున్నారు బిగ్ బాస్ టీం. హౌస్ లో గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ అన్నీ బాగానే ఉన్నప్పటికీ కామెడీ కాస్త తగ్గింది. దీంతో అవినాష్, రోహిణీలను హౌస్ లోకి పంపిస్తున్నారన్నమాట. ఇక హరితేజ కూడా ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్న కన్నడ బ్యూటీలకు హరితేజ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి పాత కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లి ఈసారి ఎన్ని వారాలు ఉండి ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. మరి ఈ వారం ఎవరికి ఓటు వేసి సేవ్ చేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.